హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాంటి ఛానల్. అదేవిధంగా తెలుగు అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్, ఈ రెండు ఛానల్ కూడా మనము స్టార్ట్ చేసాము. మరి ఈ కొత్తగా ఇచ్చినటువంటి ఛానల్ ఏదైతే ఉందో ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే తెలంగాణ పాలిసెట్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, దానికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇలా పాలిసెట్కి సంబంధించి ఎన్నో రకాల వీడియోలు గతంలో చేయడం జరిగింది. ఇప్పుడు అప్లికేషన్ స్టార్ట్ చేస్తే రేపు ప్రొద్దున మీరు కాలేజీలో అడ్మిట్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. కాబట్టి జైపాల్ లాండే తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. దీని ద్వారా మీకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కావచ్చు, ర్యాంక్ ప్రాసెస్ కావచ్చు, కాలేజీలో అలాట్మెంట్, కాలేజీలో జాయినింగ్ ప్రాసెస్ అంతా కూడా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. అంతేకాదు మనకు పాలిసెట్లో మరి ఈ ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుంది ఏంటి అనే విషయాలు కూడా ఫ్యూచర్లో ఇవ్వబోతున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే తెలంగాణ పాలిసెట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. polyset.sbtech.telangana.gov.in ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అని చెప్పేసి ఉంది. అదే ఇంకా రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్ మన రిజిస్ట్రేషన్, తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయడము, తర్వాత పేమెంట్ చేయడము, హాల్ టికెట్ వచ్చిన తర్వాత మనకు ఎగ్జామ్ రాస్తాం. ఎగ్జామ్ రాసిన తర్వాత ర్యాంక్ కార్డు, ఓఎంఆర్ సిటీ, ఈ విధంగా ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. అయితే మనకు పాలిటెక్నిక్లో చాలా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి కోర్సెస్ ఎన్నో ఉన్నాయి. మరి వాళ్ళ పాలిసెట్కి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలా, ఇంటర్మీడియట్కి ప్రిఫరెన్స్ చేయాలా అంటే దానిపైన ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. ఎవరైతే ఫర్దర్గా హైయర్ ఎడ్యుకేషన్కి కానీ లేకపోతే మన సాఫ్ట్వేర్ రంగంలో మంచిగా ప్లేస్ కావడానికి కానీ ఫ్యూచర్లో మీరు బీటెక్, పీజీ, పిహెచ్డి ఇలా వెళ్ళాలనుకున్నప్పుడు పాలిటెక్నిక్ సూటబులా కాదా అనే దానిపైన ఒక స్పెషల్ వీడియో అయితే చేయబోతా ఉన్నాను. కాబట్టి ఆ వీడియో కోసమైనా మీరు కంపల్సరీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ఫ్యూచర్లో మనకు పాలిసెట్ ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనే విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి డేట్స్ ఏంటి, సో ఒకసారి మనం చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో పాలిసెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి మనము ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 250 రూపీస్, మిగతా వాళ్ళందరికీ 500 రూపీస్ అయితే మనకు ఇక్కడ పేమెంట్ అయితే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ స్టార్టింగ్ డేట్ మనకు మార్చ్ 19th నుంచి ఏప్రిల్ 19th వరకు ఈ అప్లికేషన్ డేట్ అనేది ఉంది. కాబట్టి ఈ ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో త్వరగా మీరు అప్లై చేసుకున్నట్లయితే మీరు అనుకున్నటువంటి ఏరియాలో సెంటర్ ఇచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి మరి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే పేరెంట్స్ అందరికీ చెప్తున్నానండి, మీ అబ్బాయిని ఇంటర్మీడియట్ చేయించకపోయినా మీరు పాలిసెట్ ఎగ్జామ్ రాపించే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే ఇప్పటి నుంచే మీ పిల్లలకి ఈ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లాంటి ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళకి ఇన్ని మార్కులు వస్తున్నాయి, పాలిసెట్లో వాళ్ళ క్యాపబిలిటీ ఎంత ఉంది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి మనం ఇంటర్మీడియట్కి వెళ్తున్నామా లేకపోతే ఇంకా వేరే కోర్సెస్కి వెళ్తున్నామా అనే దాని ముందు ఖచ్చితంగా పాలిసెట్ ఎగ్జామ్ని అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే జస్ట్ 500 రూపీసే. కానీ దీనివల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళకు మార్కులు ఏ విధంగా వస్తున్నాయి అంటే మ్యాథ్స్లో ఎలా ఉన్నారో, ఫిజిక్స్లో ఎలా ఉన్నారో, కెమిస్ట్రీలో ఉన్నారో, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు తట్టుకోగలుగుతారా లేదా అనేది కూడా ఒక ఐడియా వస్తుంది. మరి ఇక దీనికి సంబంధించి ఒకసారి బుక్లెట్ కనుక చెక్ చేద్దాం. ఈ బుక్లెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది. సో ఇది 2024కి సంబంధించిన బుక్లెట్ ఇచ్చారు. మరి 25కి సంబంధించిన బుక్లెట్ అయితే ఇంతవరకు అయితే ఇవ్వలేదు. సో ఇక్కడ మనకు ఈ పాలిసెట్ ఎగ్జామ్ అనేది ఎంపీసీ బైపీసీ రిలేటెడ్ ఉంటుంది. బైపీసీ రిలేటెడ్ వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే మనకు డిప్లొమాలో కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ కొన్ని కోర్సెస్ ఉంటాయి. ఆ అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సులో చేరాలన్నా కూడా మనకి పాలిసెట్ ఎగ్జామ్ అయితే రాయాలి. సో దీంట్లో అగ్రికల్చర్ సైడ్ కూడా చాలా మంచి మంచి కోర్సెస్ ఉన్నాయి. దానిపైన కూడా మీకు చెప్తాను. ఇటు బైపీసీ రిలేటెడ్ కోర్సెస్, దీంతో పాటు ఇటు ఇంజనీరింగ్ సైడ్ వచ్చే వాళ్ళు ఎంపీసీ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉంటే ఆ కోర్సెస్ అన్నిటికి కూడా ఎలిజిబిలిటీ అయితే మనకు ఉంటుంది. అయితే దీంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ కూడా మనకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. ఒకసారి ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. దీంట్లో మనకు మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ ఇలా చాలా రకాల కోర్సెస్ ఉన్నాయండి. ఈ కోర్సులో ఏ కోర్సులో చేరాలన్నా కంపల్సరీగా మనమైతే
పాలిసెట్ ఎగ్జామ్ రాయాలి. ఇక అగ్రికల్చర్కి సంబంధించి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 ఇయర్స్ కోర్సు, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ 2 ఇయర్స్ కోర్సు, డిప్లొమా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ కోర్సు. మరి వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో మళ్ళీ ఎక్కడికి సింక్ అవుతారంటే బీఎస్సీ ఆన్స్ అగ్రిసెట్ ఎగ్జామ్ రాసి వాళ్ళు మళ్ళీ యూజీకి కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది కాకుండా మనకు పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ కింద యాన్యువల్ హస్బెండరీ పాలిటెక్నిక్. సో మనకు ఇది ఎలా యూజ్ అవుతుందంటే మీరు పశు వైద్యశాల అని చెప్పేసి మనకు విలేజెస్లో చాలా ఉంటాయి. అలాంటి దాంట్లో కూడా కొన్ని ప్లేసెస్లో మనకు మంచి మంచి జాబ్స్ రావడానికి కూడా ఈ డిప్లొమా డిగ్రీ అనేది యూజ్ అవుతుంది. అంతేకాదు వీళ్ళు కూడా ఫర్దర్గా మళ్ళీ యూజీ చేయడానికి కూడా అవకాశాలు అవుతుంటాయి. సో ఇలా అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, హార్టికల్చర్ రిలేటెడ్ కోర్సెస్, ఇలా చాలా రకాల కోర్సెస్ ఏదైతే మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఇక మనము నేమ్ ఆఫ్ ద డిస్టిక్ అండ్ కోఆర్డినేటర్ సెంటర్, అదేవిధంగా అక్కడ ఉన్నట్టు మెంటరింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్ళచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఏరియాకి వెళ్ళేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేయొచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక దీంట్లో సిలబస్ విషయానికి వస్తే మనకు మ్యాథ్స్ నుంచి 60 క్వశ్చన్స్, ఫిజిక్స్ నుంచి 30 క్వశ్చన్స్, కెమిస్ట్రీ నుంచి 30 క్వశ్చన్స్, బయాలజీ నుంచి 30 క్వశ్చన్స్, టోటల్గా మనకు 150 మార్కులకి. అయితే దీంట్లో అన్నిటికీ అంటే మళ్ళీ సపరేట్గా ఏమైనా అప్లై చేయాలా ఎంపీసీ వాళ్ళు బైపీసీ వాళ్ళు అంటే అట్లా ఏం లేదు. సో మీకు ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. అటెంప్ట్ చేస్తే మనకు ఏం చేస్తారంటే ఎంబైపీసీ అని చెప్పేసి మనకు అంటే మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కూడా కన్సిడర్ చేసుకొని దాంట్లో ఇటు అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్లో జాయిన్ కావడానికి ఒక ర్యాంకు, అదేవిధంగా ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ కావడానికి ఒక ర్యాంక్. అంటే ఎంపీసీ సైడ్ ఒక ర్యాంకు తీస్తారు, బైపీసీ సైడ్ ఇంకొక ర్యాంక్ అనేది తీస్తారు. సో దీంట్లో ఏ విధంగా ర్యాంకింగ్ అనేది ఇస్తారు అనేది ఇక్కడ మనకు ఎంపీసీ ర్యాంక్ ఏ విధంగా ఇస్తున్నారు ఏంటి అనేది ఇక్కడ మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఆ ర్యాంకింగ్ విధానాలు కూడా మీకు మళ్ళీ ఇంకొక వీడియోలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది ఏంటి. ఇక అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చాలామందికి ఒక డౌట్. అప్లికేషన్ ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పాను. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇక్కడ అప్లికెంట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి, మీ ఎస్ఎస్సి హాల్ టికెట్లో ఎలా అయితే నేమ్ ఉంటుందో అలా నేము, దాని తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది, తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. పాస్వర్డ్ క్రియేట్ చేసి రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఆ పాస్వర్డ్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ఎలా వస్తుంది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ క్రియేట్ చేసాము, రైట్. సో ఫస్ట్ స్టెప్ మనకు ఇక్కడ పాస్వర్డ్ క్రియేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ లాగిన్ పేజ్ ఉంటుంది. లాగిన్ పేజ్లో మీరు ఇందాక క్రియేట్ చేసిన మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోతుంది. ఈ పేమెంట్ గేట్వేలో ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మీరు పే చేసేయాలి. పే చేసేసిన తర్వాత నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్, 10th హాల్ టికెట్ నెంబర్, 10th పాస్ ఇయర్ అండ్ 10th పాస్ టైప్ అని చెప్పేసి ఉంటుంది. అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీరు 10th క్లాస్లో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. సో అక్కడ నుంచి వెళ్ళి మీరు డైరెక్ట్గా నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ డీటెయిల్స్ ఉంటాయి. ఆ కేటగిరీ డీటెయిల్ ఎస్సీఆ బీసీఆ అనేది దానికి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. క్యాప్ కానీ ఎన్సీసీ లాంటి స్పెషల్ కేటగిరీ ఉంటే ఆ కేటగిరీ డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్, మీకు డిస్టిక్ ప్రిఫరెన్స్ డిస్టిక్ 1, 2, 3 అదేవిధంగా మండల్స్ ఉన్నాయి. ఆ మండల్స్ ప్రకారంగా మీరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి అప్ టు 10th క్లాస్ వరకు, ఫస్ట్ క్లాస్ నుంచి అప్ టు 10th వరకు మీరు ఏ ఇయర్లో ఎక్కడ చదివారు, ఏ స్టేట్లో చదివారు, వాటికి సంబంధించిన ప్లేసెస్, స్టడీ అంతా కూడా ఎంటర్ చేయాలి. ఇవన్నీ కూడా స్టడీ సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ డిపెండ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మీరు ఫోటో ఏదైతే ఉంటుందో మీ అప్లోడ్ ఫోటో అది కూడా మనకు 5 KB అండ్ లెస్ దాన్ 50 KB, సిగ్నేచర్ చేసి 30 KB చూస్ చేసుకుని అప్లోడ్ చేయాలి. ఇక్కడ డిక్లేర్డ్ అని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది. బటన్ క్లిక్ చేసి సేవ్ అండ్ ప్రివ్యూ సెలెక్ట్ చేయగానే మనకి ఏ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేస్తామో ఆ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వెంటనే మీకు ఆల్మోస్ట్ మనకు ఈ ర్యాంక్ కార్డ్
హాల్ టికెట్ అయితే జనరేట్ అయిపోతుంది. సో ఆ హాల్ టికెట్ని డిపెండ్ చేసుకొని మీకు ఎప్పుడైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్ రోజు మనం అటెండ్ కావాల్సి వస్తుంది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈ ఎగ్జామ్ వచ్చేసి కనుక చెక్ చేసుకుంటే మనకు అప్లికేషన్ డేట్స్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ డేట్లు అయితే మళ్ళీ చెప్తున్నానండి, 19th మార్చ్ నుంచి ఏప్రిల్ 19th వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక దీంట్లోనే మనకు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ 2024, 2023, 2022, 2021, 2020 గత 4-5 సంవత్సరాలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్, ఆ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని మరి ఎలా ప్రిపేర్ కావాలి ఏంటి అని చెప్పేసి, లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ఏంటి అని చెప్పేసి చెక్ చేసుకొని పాలిసెట్లో మంచి ర్యాంక్ తీసుకొచ్చుకోండి. ఈ పాలిసెట్లో మంచి ర్యాంక్ కనుక తీసుకొచ్చుకుంటే మాసప్ ట్యాంకు, రామంతపూర్, వరంగల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇలా మంచి మంచి కాలేజీలో కనుక సీట్ వస్తే డెఫినెట్గా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయొచ్చు. అంతేకాదు మీకు పాలిసెట్లో మంచి ర్యాంక్ వస్తే ఇంటర్మీడియట్లో కూడా కొన్ని కాలేజీలో మన ఫీ కన్సెషన్ కూడా మాట్లాడుకున్న ప్రయత్నం కూడా చేయొచ్చు. కాబట్టి మీ టాలెంట్ ఎంత ఉంది అనేది మనకు 10 GPA వచ్చినంత మాత్రం మన టాలెంటెడ్ అని కాదు, అదే 9 GPA వచ్చినంత మన లో అని కాదు. సో మనము ఇలాంటి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి నాకు పాలిసెట్ 2025లో ఇంత ర్యాంక్ వచ్చిందని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లలతోని పాలిసెట్ అయితే అప్లై చేయించే ప్రయత్నం చేయండి. లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ఏంటి అని చెప్పేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒక చెక్ చేసుకొని సో ఆ విధంగా మీ పిల్లలకి అప్లికేషన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మరి రానున్న రోజుల్లో పాలిసెట్కి సంబంధించి ఎలాంటి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి, ఏ కోర్సులో ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, మరి పాలిసెట్ వెళ్దామా లేకపోతే ఇంటర్మీడియట్ వెళ్దామా, పాలిసెట్లో నిజంగా ఎవరు వెళ్ళొచ్చు, అక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, పాలిసెట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి, పాలిసెట్ అయిపోయిన తర్వాత మరి యూజీకి కూడా వెళ్ళొచ్చు, బీటెక్ సెకండ్ డైరెక్ట్గా వెళ్ళొచ్చు. మరి డైరెక్ట్గా వెళ్తే అక్కడ మనకు ప్రాసెస్ ఈజీగా ఉంటుందా, పాలిటెక్నిక్ హార్డ్గా ఉంటుందా, పాలిటెక్నిక్ చేస్తే ఈ పిల్లలు ఎక్కడ డ్రాబ్యాక్ ఉంటారో ఏంటి అనేది దానిపైన ఒక స్పెషల్ వీడియో నేను చేయబోతా ఉన్నాను. సో ఆ వీడియో చూసిన తర్వాత మీరు పాలిసెట్ వెళ్దామా లేదా అనేది తర్వాత డిసైడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. కానీ నేను చెప్పే ప్రతి పేరెంట్కి మీరు పాలిటెక్నిక్ చేయించకపోయినా మీ పిల్లల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పాలిసెట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఎలాంటి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, ఒక మంచి పర్ఫార్మెన్స్, అగ్రికల్చర్లో కూడా మంచి ఫ్యూచర్ ఉంది, ఇటు ఇంజనీరింగ్లో కూడా మంచి కాలేజీలో వస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి ఇది మనకు జాబ్ ఓరియంటెడ్ కోర్స్ అంటే డిప్లొమా తర్వాత రైల్వే సెక్టార్స్లో డిఫరెంట్ సెక్టార్స్లో కూడా డైరెక్ట్ డిప్లొమాతోని జాబ్స్ కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి అలాంటి ఒక మంచి అవకాశం ఉన్నటువంటి పాలిసెట్. బట్ ఇది రాయడం వల్ల మనకు ఎలాంటి నష్టమైతే లేదు. కాబట్టి నేనైతే ఖచ్చితంగా రాయమని అయితే చెప్తున్నాను. మరి ఈ వీడియో మీకే కాదు ఇంకా చాలామంది కూడా యూజ్ కావచ్చు. ఎవరైతే తెలుసుకోరో వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఖచ్చితంగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో, మీ విలేజ్ గ్రూప్లో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.